కర్మ అనేది సృష్టిలో సకల జీవరాశులకు వర్తించేది. కానీ అది మానవునికి అర్థం కాని దేవరహస్యం. అయితే ప్రతి మానవునికి స్వతహాగా అర్థమయ్యేది వారి వారి కర్మ ఫలితం. కొంత వారితో సన్నిహితంగా ఉండేవారికి కూడా అర్థమవుతుంది. ఇది అవునన్నా కాదన్నా జగమెరిగిన నగ్న సత్యం. కర్మ తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఇలానే ఉంటుందేమో. భార్యాభర్త జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్నీ సర్దుతున్న వేళ ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. ఎవరై ఉంటారు అని భర్త అడుగుతుంటే ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు. దానికి భార్య మిగిలిన వంటలు కాస్త అన్నం అతనికి పెట్టేస్తాను అంది. ఏమీ అవసరం లేదు, అవి అలాగే లోపల ఉంచేయి, రేపటికి మనకే పనికి వస్తాయి అన్నాడు. దానితో వారిరువురి మధ్య ఇలా చిన్న చిన్న మనస్పర్ధలు పెరిగి పెద్దవయ్యాయి. భార్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. అతడి పరిస్థితి తలకిందులైంది. ఉద్యోగం పోయింది, అన్నం పెట్టేవారు లేరు. ఇలా అతను కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు. భార్య అతని నుండి విడిపోయాక కొన్ని ఏళ్ల తరువాత ఒక వ్యక్తిని వివాహం చేసుకొని హాయిగా గడుపుతుంది. ఓ రోజు ఆమె భర్తతో కలిసి భోజనానికి సిద్ధం అవుతున్న సమయంలో ఒక భిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమంటే ఆమె భర్త ముందు అతడికి పెట్టేయి, చాలకపోతే తరువాత మనం వండుకోవచ్చులే అన్నాడు. సరే అని ఆమె బయటికి వెళ్ళి వచ్చి బూరును ఏడవడం మొదలుపెట్టింది. ఏమైంది అని అడిగాడు ఆ భర్త. వచ్చిన ఆ బిచ్చగాడు ఎవరో తెలుసా, నా మొదటి భర్త అని చెప్పింది. దానికి తాను నవ్వుతూ నేనెవరో తెలుసా అని అడిగాడు. నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపు కొట్టిన వాడిని అన్నాడు. జీవితం చాలా నేర్పిస్తుంది. నాకేంలే అని అనుకుని గర్వం చూపించగానే ఆ పొగరును అణిచే రోజు ఒకటి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అహంకారం అసలు పనికిరాదు. జీవితం తలకిందులు అవ్వడానికి చాలా సమయం అయితే తీసుకోదు. ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని, నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోనూ దైవశక్తి ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటుంది. మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చునేమో, కానీ కాలం కర్మ ఎప్పటికీ మర్చిపోదు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా మనకే ఇచ్చి తీరుతుంది. ఈ విషయం తెలియని మేధావులు ఎగిరెగిరి పడుతుంటారు. వారికి పై కథానిక అంకితం.